మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు మనంటి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ కె రవీంద్రబాబు గారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్తే గోపి. మనం చూసుకోవచ్చు, పుష్ప సినిమా ప్రీమియర్ ఏదైతే షో ఉంటుందో ఆ షో టైంలో అల్లు అర్జున్ గారు ఎవరు చెప్పకుండా సడన్గా వచ్చిన సమయంలో తొక్కిస్లాట్లో భాగంగా రేవతి అనే ఒక మహిళ చనిపోవడం జరిగింది. సో చనిపోయిన తర్వాత అక్కడ లోకల్ పిఎస్ వాళ్ళు థియేటర్ యాజమాన్యం పైన అదేవిధంగా అల్లు అర్జున్ మీద అయితే కేసు అయితే పెట్టడం జరిగింది. ఇప్పుడు ఇద్దరు అయితే మాకేం సంబంధం లేదు, మా వాళ్ళు చనిపోలేదని ఇద్దరు చేతులు ఎత్తేసారు. మరి ఇప్పుడు ఎవరు వాళ్ళు చనిపోయారు, వాళ్ళ కుటుంబానికి అసలు ఏం న్యాయం జరుగుతుంది? అదేవిధంగా రీసెంట్ టైమ్స్లో మనం చూసుకోవచ్చు, నిన్న ప్రశాంత్ కిషోర్ని అల్లు అర్జున్ వెళ్ళి మీట్ అవ్వడం జరిగింది. సో మీట్ అయ్యారు, ఎందుకు మీట్ అయ్యారు, ఏమన్నా మళ్ళీ పొలిటికల్ ఎంట్రీ ఏమైనా ఉందా అల్లు అర్జున్ గారిది? సో మీ మాటలు. రెండు అంశాలు దీన్ని విశ్లేషణ ఏ విధంగా చూడొచ్చు అంటే, మొదటిగా విశ్లేషణ స్టార్ట్ చేసే ముందు తెలుగు రాష్ట్రానికి సంబంధించిన అల్లు అర్జున్ ఈరోజు నేషనల్ లెవెల్లో ఒక మంచి అద్భుతమైన నటుడుగా ఆ సినిమా పుష్ప 2 ఒక అద్భుతమైన సినిమాగా హిట్ అయ్యి దూసుకుపోతున్న సందర్భంలో ఆయనకి మన అందరం శుభ అభినందనలు తెలియజేయాలి. ఒకటి. రెండోది, దురదృష్టకరమైన సంఘటన సంధ్యా థియేటర్ దగ్గర ఆ రేవతి అనే ఆమె చనిపోవటం, వాళ్ళ అబ్బాయికి గాయాలు అవటం దురదృష్టకరమైన సంఘటన. సో ఈ సంఘటన ఒకసారి విశ్లేషణ చేసుకుంటే, ఈ సంఘటన ఎందుకు జరిగిందనేది మనం పక్కన పెడితే, ఇప్పుడున్న పరిస్థితుల్లో అల్లు అర్జున్ నాకు సంబంధం లేదని అనటం, థియేటరు యాజమాన్యం ఎవరైతే ఉన్నారో అది మాకు ఇన్ వాట్ వే వీఆర్ కనెక్టెడ్ విత్ దిస్ సబ్జెక్ట్, మేము డిస్ట్రిబ్యూటర్స్ తీసుకున్నాడు, సినిమా వేసుకున్నాడు, థియేటర్లు వేసుకున్నాడు, మాకు ఏ విధంగా సంబంధం అంటారు. యాక్చువల్గా ప్రాసెస్ ఎట్లా చేసి ఉండాల్సిందంటే, ఈ థియేటర్కి అల్లు అర్జున్ ఎప్పుడైతే వస్తా ఉన్నాడు ఆ ప్రీమియర్ షోకి, వచ్చినప్పుడు ఖచ్చితంగా పోలీసు బందోబస్తు, పోలీసులకు ఇంటిమేషన్ చేయాలి. చేస్తే వాళ్ళు తగు విధంగా ఏర్పాట్లు చేస్తారు. ఎందుకంటే ఒక బాగా పేరు ఉన్న, ఫాలోయింగ్ ఉన్న, అభిమానులు ఉన్న ఒక గొప్ప సినీ హీరో, పైగా సినిమా బాగా హిట్ అయిన సందర్భం. సో వీళ్ళు అల్లు అర్జున్కి సంబంధించిన మేనేజర్ ఆ పని చూసుకోవాలా. డైరెక్ట్గా అల్లు అర్జున్ ఇటువంటి విషయాల్లో ఇన్ఫర్మేషన్స్ ఇవ్వండి, పోలీసు వాళ్ళకి చెప్పండి, ఇవన్నీ ఇంత మైక్రో లెవెల్లో వీళ్ళు మేనేజ్ చేయరు. ఆయనకు సంబంధించిన మేనేజర్ ఆల్రెడీ పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి బందోబస్తు ఏర్పాట్లు చేసి ఉండాల్సింది. అక్కడ ఫెయిల్యూర్ అయింది. అవ్వటం వల్ల అల్లు అర్జున్ వల్ల ఈ త్రొక్కిసలాట జరిగింది కాబట్టి నైతిక బాధ్యతగా అల్లు అర్జున్ కేసులో పెట్టారు. రెండోది, సంధ్యా థియేటర్లో జరిగింది కాబట్టి సంధ్యా థియేటర్ను ఒక పార్టీ చేశారు. కాకపోతే దాని తర్వాత జరిగిన పరిణామాలు గమనించినట్టయితే అల్లు అర్జున్ కానీ అది సినిమా టీం కానీ సుకుమార్తో సహా సంతాపాన్ని వ్యక్తం చేశారు. వాళ్ళకి సాధ్యమైనంత వరకు సహాయ సహకారాలు అందిస్తామన్నారు. ఏమైనా చనిపోయిన మనిషిని ఎవరు తిరిగి తీసుకురాలేని పరిస్థితి, వాళ్ళ కుటుంబానికి జరిగిన లోటు ఎవరు పోర్చలేని పరిస్థితి. దానికి సంతాపం మనం కూడా వ్యక్తం చేస్తూ అల్లు అర్జున్ కానీ ఆ సినిమా టీం కానీ ముందుకు వచ్చి వాళ్ళకి కొంత ఆర్థిక సహాయం ప్రకటించారు. దాంతో పాటుగా ఇన్ అడిషన్ టు దట్ ఫైనాన్షియల్ సపోర్ట్ ఫ్రమ్ ద మూవీ మేకర్స్, వీళ్ళు కూడా ఏమన్నారంటే ఫ్యూచర్లో ఇంక ఏ విధమైన సహాయ సహకారాలన్నా మేము చేస్తాము, సపోర్ట్ చేస్తామన్నారు. అంటే అంతకంటే ప్రస్తుతానికి అంత అయిపోయింది కాబట్టి చనిపోయిన తర్వాత చేయదగ్గది ఏమి లేదు. ఈ పరిస్థితి ఈ విధంగా ఉన్నప్పుడు అల్లు అర్జున్ ఏ విధంగా బాధ్యుడు అంటే, ముందుగా వాళ్ళు పర్మిషన్ పోలీసుల దగ్గర ఇంటిమేషన్ చేస్తే బందోబస్తు జరిగేది, సంఘటన జరగకుండా ఉండేది. అది ఆయనకు సంబంధించిన మేనేజర్ ఫెయిల్యూర్. సో ఈ సిచ్యువేషన్ ఇది. ఇందాక మీరు ప్రస్తావించారు, అల్లు అర్జున్ ఇప్పుడు ఏమైందంటే ఈ సినిమా హిట్ అవటం, జాతీయ స్థాయి నాయకుడిగా ఎదగటం ఒకటి. రెండోది, ఈ మధ్య కాలంలో పాలిటిక్స్ లో అల్లు అర్జున్ వల్ల కొన్ని విమర్శలు, లేకపోతే కొంత టాపిక్, కొంత చర్చ జరిగింది పెద్ద ఎత్తున మీడియాలో అల్లు అర్జున్ మీద ప్రత్యేకంగా. ఏది గతంలో నంద్యాల ఆయన వైసీపీ ఎమ్మెల్యే సపోర్ట్ కోసం వెళ్తాం, శిల్పారవి గురించి, అక్కడి నుంచి మొదలైంది జనసేనకి అల్లు అర్జున్కి మధ్య విభేదాలు పబ్లిక్ లో కొంత ప్రచారంలోకి వచ్చినాయి. కాకపోతే ఇప్పుడు ఈ నేపథ్యంలో అల్లు అర్జున్కి కొంతమంది ఎక్స్పర్ట్స్ ఎవరో సలహా ఇచ్చారు, పాలిటిక్స్ లో రాజకీయ రంగ ప్రవేశం చేయాలి అని. ఆయన కూడా డిసైడ్ చేసుకున్నట్టుగా మనకు అనిపిస్తా ఉంది. మనకి ఉన్న సమాచారం ప్రకారం జస్ట్ లేటెస్ట్ న్యూస్ ఏంటంటే, నిన్న అల్లు అర్జున్ గారు ఈ రాజకీయ రంగ ప్రవేశం చేయాలన్న ఒక నిర్ణయానికి రావటం వల్ల, అది ఇంతకు ముందు కూడా పుష్ప 2లో కొన్ని సినిమా డైలాగులు కూడా బాగా ట్రోల్ అయినాయి. ఇవన్నీ రాజకీయాలకి ముడిపడి ఉన్నాయి. ముడిపడిన అంశాల వల్ల రాజకీయ రంగ ప్రవేశం చేస్తాడని కొంతమంది ఊహాగానాలు వచ్చినాయి బయటికి. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ గారు ఈ రోజుగా నిన్న ఈవినింగ్ అనుకుంటాను ప్రశాంత్ కిషోర్ పొలిటికల్ ఎక్స్పర్ట్ మేధావి ఆయన్ని కలవటం, వీళ్ళిద్దరి మధ్య సుదీర్ఘమైన చర్చలు జరిగినాయి. సో రాజకీయ రంగ ప్రవేశం, అల్లు అర్జున్ లాంటి ఒక మంచి ఇమేజ్, అభిమానులు ఉన్న వ్యక్తి రాజకీయ రంగ ప్రవేశం చేయాలి అంటే, ప్రశాంత్ కిషోర్ గారు ఇచ్చిన సలహా ఏమంటే, మనకున్న సమాచారం ప్రకారం డైరెక్ట్ గా పాలిటిక్స్ లోకి ఇమ్మీడియట్ గా స్టెప్ వేయటం కంటే ఆయన ఏం సలహా ఇచ్చాడంటే, కొన్ని సంవత్సరాలు
సర్వీస్ ఓరియంటెడ్ యాక్టివిటీస్ చేసి ప్రజల్లోకి వెళ్ళి తర్వాత పొలిటికల్ టర్న్ తీసుకోమని సలహా ఇచ్చారు. అంటే ఇంకో వార్త వస్తుంది సార్, రాజ్యసభకి పోటీ చేస్తున్నట్టు కొన్ని వార్త వస్తుంది. రాజ్యసభకి ఇప్పుడే ఆలోచన లేదు. మనకి ప్రశాంత్ కిషోర్తో అల్లు అర్జున్కి నిన్న జరిగిన భేటీ సారాంశం అవుట్పుట్ ఏంటంటే, ప్రశాంత్ కిషోర్ ఎక్స్పర్ట్ అడ్వైజ్ ఏంటంటే డైరెక్ట్ గా జంప్ చేసి రాజ్యసభ ఇంకొక పదవ పొలిటికల్ రంగంలోకి రావటం కంటే కొన్ని సంవత్సరాలు ప్రజలకి సేవ చేసి సోషల్ సర్వీస్ చేస్తూ ప్రజలకి దగ్గరే తర్వాత రాజకీయాల్లోకి స్టెప్ వేయమన్నారు. అందులో భాగంగానే ఇప్పుడు అల్లు అర్జున్ కూడా నిర్ణయం ఏం తీసుకున్నాడని ఊహాగానాలు వినిపిస్తా ఉన్నాయంటే, చిరంజీవి గారు ఏదైతే బ్లడ్ బ్యాంక్ పెట్టారో అల్లు అర్జున్ గారు కూడా అల్లు బ్లడ్ బ్యాంక్ అని స్థాపించబోతున్నారు. ఫస్ట్ స్టెప్ ఫర్ ద సోషల్ సర్వీస్ యాక్టివిటీస్ టు ద పీపుల్ ఆఫ్ తెలుగు స్టేట్స్. ఆ విధంగా ఆయన ఫస్ట్ ఒక సోషల్ సర్వీస్ ఇనిషియేటివ్ తీసుకొని ఆ బ్లడ్ బ్యాంక్ ద్వారా చిరంజీవి గారు ఏ విధంగా అయితే మంచి పేరు సంపాదించుకున్నారో, సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేశారో, ఈయన కూడా ఆ లైన్లో ముందుకెళ్తూ సామాజిక సేవా కార్యక్రమాల్లో ఫస్ట్ ఎస్టాబ్లిష్ చేసుకొని ఒక మంచి పేరు సంపాదించుకొని ఒక సర్వీస్ పర్సన్గా ప్రూవ్ చేసుకొని అప్పుడు రాజకీయ రంగ ప్రవేశం చేయాలనేది ఒక వ్యూహాత్మకమైన లాంగ్ విజన్ తో అల్లు అర్జున్ ముందుకెళ్తున్నట్టుగా మనకు సమాచారం వస్తా ఉంది. ఒకవేళ అదే జరిగితే ఈ రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి చిరంజీవి ఫ్యామిలీకి అల్లు ఫ్యామిలీకి ఉన్న విభేదాలు లేకపోతే డిస్ప్యూట్స్ లేకపోతే డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ పబ్లిక్ లో ఈ మధ్య మీడియాలో వచ్చిన నేపథ్యంలో ఈ అల్లు కుటుంబానికి కూడా అల్లు అర్జున్ రాజకీయాల్లోకి రావాలని వాళ్ళ ఫాదర్ కూడా ఆశిస్తున్న సందర్భం. సో ఈయన రావటం వల్ల కాంపిటీషన్ అని మనం అనం కానీ ఇటువంటి బాగా ఫాలోయింగ్ ఉన్న మంచి ఆలోచన విధానం భావజాలం ఉన్నాళ్ళు రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉంది. వస్తే మంచిదే, స్వాగతించాల్సిందే. అల్లు అర్జున్ లాంటి వాళ్ళు రావటం కూడా మంచిదే, స్వాగతిద్దాం. ఈ కుటుంబ విభేదాలు ఇవన్నీ మనం ఆలోచించకుండా, కాకపోతే ఆయన రావడానికి అయితే స్కోప్ ఎక్కువగా ఉన్నట్టుగా మనకు తెలుస్తా ఉంది. ఆ దిశగా ఆయన ముందుకు వెళ్తా ఉన్నాడు. సో ఫైనల్ ఒకసారి అల్లు అర్జున్ రాజకీయాల్లోకి వస్తే ఇప్పుడు బాబాయ్కి, ఇప్పుడు ఎవరైతే ఆయన బాబాయ్ అంటారు ముద్దుగా, సో బాబాయ్కి అదేవిధంగా అల్లు అర్జున్ గొడవలు వచ్చే అవకాశం ఉంటాయంటారు? లేదు, పాలిటిక్స్ లో ఇప్పుడు మనం ఒకే ఇంట్లో కూడా రెండు పార్టీలు నాయకులు ఉన్న ఇళ్లలో మనం చాలా చూసాం. సో వీళ్ళు ఒకే ఫ్యామిలీ, పెద్ద ఫ్యామిలీ అని అనుకున్నప్పటికీ ఎవరి ఇమేజ్ వాళ్ళకే ఉంది. ఇప్పుడు చిరంజీవి గారు ఈ రోజు జనసేనలో లేరు కదా అఫీషియల్ గా, అలాగని ఆయన కాంగ్రెస్ లో ఇప్పటికి కూడా కొనసాగుతున్నారు, అంటే సైలెంట్ గా ఉన్నారు, అది వేరే విషయం. సో కుటుంబంలో పార్టీలు వేరు, కుటుంబంలో ఉండటం వేరు. ఈ విధంగా మనకు చాలా కుటుంబాలు మనకు ఉన్నాయి. సో వీళ్ళిద్దరు ఉండటం వల్ల మళ్ళీ వీళ్ళిద్దరికి డిస్ప్యూట్స్ వస్తాయని మనం అనజాలం. ఆయన రాజకీయ భావజాలం వేరై ఉండొచ్చు, ఈయన రాజకీయ పార్టీ భావజాలం వేరై ఉండొచ్చు. ఆ విధంగా ఆంధ్ర రాష్ట్రానికి గొప్ప వ్యక్తులు రాజకీయాల్లోకి వచ్చి సేవా దృక్పథంతో ముందుకెళ్ళటం వల్ల ప్రజలకు కూడా మంచి జరిగే అవకాశం కూడా ఉండొచ్చు. అంతేగాని రాజకీయంగా మళ్ళీ విభేదాలు వస్తాయని మనం ఆ దిశగా నెగిటివ్ గా ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి.